ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. రాత్రి నాగోబాకు మహాపూజ చేశారు మెస్రం వంశీయులు. ఫిబ్రవరి 4 వరకు జాతర జరగనుంది. నాగోబా జాతరకు భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతర మొదలైంది. సోమవారం రాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ చేయడంతో జాతర ప్రారంభమైంది. ఫిబ్రవరి 4 వరకు ఈ జాతర జరగనుంది. మహాపూజ జరిగిన తరువాత తెల్లవారుజామున దైవానికి కొత్త కోడళ్ల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. అది ముగిసిన తరువాత పెర్సా పెయిన్, బాన్ పెయిన్, మండగాజులి పూజలు చేశారు. నాగోబా జాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 600 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో భద్రతను కట్టుదిట్టం చేసింది. నాగోబా జాతర సందర్భంగా భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. దేశంలో 2వ అతిపెద్ద గిరిజన జాతరగా నాగోబాకు పేరుందన్నారు. ఇక ఈ నెల 10న మురాడి నుంచి పవిత్ర గంగాజలం కోసం పాదయాత్రగా వెళ్లారు మెస్రం వంశీయులు. జన్నారం మండలంలోని కలమడుగు వద్ద గోదావరిలో హస్తిమడుగు నుంచి గంగాజలాన్ని తీసుకొచ్చారు. 17న గంగా పూజ చేసి తిరిగి వచ్చిన తరువాత ఇంద్రవెల్లిలో ఇంద్రాయీదేవికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఆలయంలో సంప్రదాయ పూజలు చేసి కేస్లాపూర్లోని మర్రి చెట్టు వద్దకు చేరుకున్నారు. పవిత్ర గంగాజలంతో కూడిన కలశాన్ని చెట్టుపై భద్రపరిచారు. గంగాజల యాత్ర కంటే ముందు 7 రోజుల పాటు గూడాల్లో ఎడ్లబళ్లతో ప్రచారం చేశారు మెస్రం వంశీయులు. ఈ నెల 31న ఉదయం 11 గంటలకు నాగోబా దర్బార్ జరుగుతుందన్నారు మెస్రం వంశీయులు. నాగోబా జాతరను ఎంతో నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఆదివాసీలు. ఈ జాతరలో జంతు బలులు ఉండవు, మద్యం తాగరు, ప్లాస్టిక్ వాడకంపై నిషేధముంటుంది. ఆహారం కలుషితం కాకుండా ఫుడ్ సేఫ్టీ కమిటీ పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. నాగోబా జాతరకు తెలంగాణ నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ఆదివాసీలు తరలివస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశామంటున్నారు అధికారులు.